వెల్కమ్ టు అవర్ ఛానల్. పూర్వకాలంలో బ్రహ్మదేవుని మానస పుత్రులలో ఒకరైన అథర్వ మహర్షి తపోబల సంపన్నుడు. ఆయన సతీమణి చిత్తి. వారి పుణ్య దాంపత్య ఫలితంగా ఒక దివ్య తేజస్సుతో కూడిన శిశువు జన్మించాడు. ఆ శిశువే దధీచి. తండ్రి అథర్వుడు అథర్వణ వేదానికి ఆద్యుడు కాగా, దధీచి ఆ వేద రహస్యాలను, బ్రహ్మ విద్యను అత్యంత సూక్ష్మంగా అధ్యయనం చేశాడు. చిన్నతనం నుండే ప్రాపంచిక సుఖాలపై విరక్తి కలిగి సంపూర్ణ జ్ఞాన తృష్టలో తపస్సు దిక్కుగా బయలుదేరాడు. దధీచి మహర్షి పరాశక్తి అయిన ఆది పరాశక్తి దుర్గా, కాళీ, లలితాదేవిని గురించి ఘోర తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. సకల చరాచరాలకు మూలమైన నిర్గుణ నిరాకార అయిన భక్తుల కొరకు సగుణ సాకార రూపం ధరించే ఆ జగన్మాత అనుగ్రహం ఒక్కటే సంపూర్ణ జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదించగలదని గ్రహించాడు. ఆయన హిమాలయాల్లోని గంగోత్రి సమీపంలో ఒక నిర్జన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఆ ప్రదేశం సూర్యరశ్మి కూడా పూర్తిగా చొరబడనంత దట్టమైన దేవదారు వృక్షాలతో నిండి ఉండేది. మంచు కురుస్తూ ఎముకలు కొరికే చలిలో ఒంటిపై నారచీర కూడా లేకుండా దిగంబర తపస్సు ప్రారంభించాడు. 1000 సంవత్సరాల ఫలాలు, దుంపలు తింటూ గడిపాడు. ఆ తర్వాత కేవలం శీతల పవనాన్ని ఆహారంగా స్వీకరించి వాయుభక్షణ వ్రతాన్ని చేపట్టాడు. దధీచి తపస్సు తీవ్రతకు ముల్లోకాలు కంపించాయి. ఆయన ధ్యానించేది ఒక భయంకరమైన, అదే సమయంలో కరుణామయమైన రూపాన్ని. ఆ తల్లిని ఉద్దేశించి అతను చేసిన స్తోత్రం సామాన్యమైనది కాదు. అది శ్రీదుర్గా సప్తశతిలోని బీజాక్షరాల సమ్మేళనం. ఆయన ప్రతి రోమకూపం నుండి అగ్నిజ్వాలలు వెలువడుతూ ఆ ప్రదేశమంతా ఒక అగ్నిగుండంలా మారింది. ఆ తాపాన్ని తట్టుకోలేక దేవతలు పారిపోయారు. సూర్యుడు తన గమనాన్ని స్తంభింపజేశాడు. ఇంతటి దుస్సహ తపస్సుకు కారణభూతురాలైన ఆదిపరాశక్తి త్రిశూలం, ఢమరుకం, ఖడ్గం, పాశం, అంకుశం ధరించి సింహారూఢయై ప్రత్యక్షమైంది. 1000 సూర్యుల కాంతి వెలిగే ఆ తల్లి రూపాన్ని చూడగానే దధీచి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ధారాపాతంగా ప్రవహించాయి. తల్లి, నీవు ప్రత్యక్షమైతివి. నా జన్మ ధన్యమైంది. నాకు వరాలు వద్దు. కేవలం నీ పాదపద్మాలలో అచంచల భక్తిని, బ్రహ్మజ్ఞానం ప్రసాదించు అని వేడుకున్నాడు. అప్పుడు అమ్మవారు మందహాసం చేస్తూ, వత్సా, నీ భక్తికి నేను అత్యంత ప్రీతి చెందాను. నీవు కోరిన జ్ఞాన, భక్తి శాశ్వతంగా నీ హృదయంలో నిలుస్తాయి. అంతేకాక సమస్త శస్త్రాలను నిన్ను ఏమీ చేయలేని వజ్ర కఠోర దేహాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. నీ శరీరంలోని అణువణువు వజ్రమయం అవుతుంది. మృత్యువు నీ ఇష్టం లేనిదే నిన్ను తాకదు. నీవు అమరత్వాన్ని కూడా పొందగలవు అని వరమిచ్చింది. కానీ దధీచి మాత్రం తల్లిని ఒక వినూత్నమైన వరాన్ని కోరాడు. అమ్మా, ఈ వజ్రదేహం నా కోసం కాదు. భవిష్యత్తులో దీని ద్వారా లోక కళ్యాణం జరిగేలా, ధర్మం నిలిచేలా అనుగ్రహించు. నా శరీరం దాన ధర్మాలకు, లోక రక్షణకు ఉపయోగపడాలి. అమ్మవారు తదాస్తు అని అంతర్ధానమైంది. ఆ అమ్మవారి స్పర్శతోనే దధీచి శరీరం నిజంగానే అభేద్యమైన వజ్రంగా మారిపోయింది. తపస్సు ముగించుకొని వచ్చిన దధీచి సమాజంలో గృహస్థ ధర్మం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు. లోకానికి ఆదర్శంగా నిలవడానికి మరియు పితృరుణం తీర్చుకోవడానికి వివాహం చేసుకోవాలని నిశ్చయించాడు. అదే సమయంలో దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకరైన సువర్చ లేదా గభస్తిని అనే మహాప్రతివతను శివుడు గురించి తపస్సు చేసి దధీచి వంటి ఉత్తమ జ్ఞాని భర్తగా రావాలని వరం పొందింది. బ్రహ్మదేవుడు ప్రేరణతో వీరిద్దరి కళ్యాణం జరిగింది. సువర్చ అసామాన్య సౌందర్యవతి, మహాప్రతివ్రత. ఆమె ప్రాతినిధ్యం మహిమ దధీచి తపోశక్తికి తీసిపోయేది కాదు. ఒకసారి ఆమె ప్రాతిపత్యం శక్తిని పరీక్షించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు మునివేషాల్లో వచ్చి దధీచి లేని సమయంలో భిక్ష అడిగారు. సువర్చ వారికి భిక్ష వేయబోగా మాయా ప్రభావంతో వారు, మాకు అన్నం వద్దు, నువ్వు వ్యవస్థవై మాకు భిక్ష వేయి, అప్పుడే మా ఆకలి తీరుతుంది అని కోరారు. ప్రతివత అయిన సువర్చ కోపోద్రిక్తురాలై తన ప్రాతిపత్య మహిమ చేత కమండలంలో జలాన్ని వారిపై చిలకరించింది. ఆ ముగ్గురు వెంటనే మేకలుగా మారిపోయారు. తర్వాత దధీచి వచ్చి వాస్తవం తెలుసుకొని తన భార్య ప్రాతిపత్యాన్ని మెచ్చుకుంటూనే త్రిమూర్తులను ప్రార్థించి వారికి శాప విమోచనం కలిగించాడు. వీరి దాంపత్య జీవితం ఒక తపస్సులా, యజ్ఞంలా సాగింది. సువర్చ తన భర్త ఆధ్యాత్మిక సాధనలో సమాన భాగస్వామిగా ఉండేది. వారి ఆశ్రమం సరస్వతి నది తీరాన, నేటి హర్యానా సమీపంలోని కురుక్షేత్ర ప్రాంతం విరాజిల్లుతూ ఉండేది. దధీచి సువర్చల పుత్రరత్నం
రత్నమే పిప్పలాద మహర్షి. పిప్పలాదుని జన్మ వృత్తాంతం కూడా అంతే విషాదపూరితం. మహోన్నతమైన దధీచి దేహత్యాగం వజ్రాయుధ నిర్మాణం కోసం చేసే సమయానికి సువర్చ గర్భవతి. భర్త మరణ వార్త విని ఆమె శోకంతో సతీ సహగమనం చేయాలని నిశ్చయించుకుంది. కానీ గర్భంలోని శిశువు కోసం ఋషుల బోధనతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుంది. అయితే పుత్రుడు జన్మించగానే అతడిని ఒక రావి చెట్టు కిందకి ఉంచి భర్త వద్దకు ప్రాణత్యాగం చేసేందుకు వెళ్ళిపోయింది. మరొక కథ ప్రకారం ఆమె భర్త కోసం తపస్సుకు వెళ్ళింది. ఆ ఆకుల నుండి జారిన మంచు బిందువులతో పిప్పల రసం, సోమదేవుని అనుగ్రహం ఆ శిశువు బతికాడు. పిప్పలంలో అదతి కాబట్టి అతనికి పిప్పలాదుడు అనే పేరు వచ్చింది. పెరిగి పెద్దవాడైన పిప్పలాదుడు తన తల్లిదండ్రుల గురించి తెలుసుకొని దుఃఖంతో తల్లడిల్లిపోయాడు. తండ్రి మరణానికి కారణం దేవతలను తెలుసుకొని ఆయన కోపం ఆకాశాన్ని అంటింది. తన తపోశక్తితో ఒక భయంకర కృత్యను సృష్టించి దేవతలను సంహరించబోగా చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ తండ్రి దేహత్యాగం లోక కళ్యాణం కోసమే, అది అతని స్వేచ్ఛామరణం అని బోధించి శాంతింపజేశాడు. పిప్పలాదుడి తర్వాతి కాలంలో ప్రశ్నోపనిషత్తు ఆచార్యుడు అయ్యాడు. భరద్వాజ, సుకేశ వంటి శిష్యులకు ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. ఇది దధీచి వంశం యొక్క ఔన్నత్యానికి ఇది ఈ గాథలోని అత్యంత క్లైమాక్స్ భాగం. దధీచి త్యాగం లోక విఖ్యాతం కావడానికి ఇదే కారణం. ఒకానొక కాలంలో తృష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడని తిశిరస్కుడైన శక్తివంతమైన రాక్షసుడు గురువు దేవతలను పురోహితుడిగా ఉండేవాడు. ఇంద్రుడు అతడిని చంపాడు. కుమారుని మరణానికి ప్రతీకారంగా ఒక మహాయాగం చేసి వృత్తాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుని సృష్టించాడు. వృత్తాసురుడు అజేయుడు. అతడు దేవతల సమస్త ఆయుధాలను అస్త్రశస్త్రాలను తట్టుకునే శక్తి కలిగి ఉన్నాడు. అతడు స్వర్గలోకం మీద దండెత్తి ఇంద్రుని ప్రాలదోలి దేవతలను ఖైదీలుగా చేశాడు. లోకంలో ధర్మం నశించి అధర్మం తాండవించింది. దేవతలు ఇంద్రుడు కలిసి తండ్రి బ్రహ్మ వద్దకు తరువాత విష్ణు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. విష్ణుమూర్తి ఇలా ఉపదేశించాడు: వృత్తాసురుడి సామాన్య ఆయుధంతో చంపలేము. మహర్షి దధీచి శరీరం అమ్మవారి వరం చేత వజ్రమయంగా ఉంది. ఆయన అస్థికలతో తయారు చేసిన ఆయుధం ఒకటే ఆ రాక్షసుని సంహరించగలం. మీరు ఆ మహాత్ముడిని శరణు వేడండి. ఇంద్రుడు, బృహస్పతి మరియు దేవతలందరూ దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. సరస్వతి తీరాన ఉన్న ఆశ్రమం శాంతికి నెలవై ఉంది. దధీచి ధ్యానముగ్ధుడై ఉన్నాడు. ఇంద్రుడు సాష్టాంగపడి ఆయన పాదాలకు నమస్కరించి తమ ఆపదను వివరించాడు. చివరగా, ప్రభు, లోక కళ్యాణార్థం మీ దివ్య శరీరాన్ని మాకు దానం చేయండి. మీ ఎముకలతో ఆయుధం చేసుకుని వృత్తాసురుని సంహరించడానికి అనుమతి ఇవ్వండి అని అతి కష్టంగా అడిగాడు. దధీచి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో మమకారం లేదు, భయం లేదు. ఇంద్ర, నీ కోరిక నాకు సంతోషాన్ని కలిగించింది. నా శరీరం ఒకనాడు నశించేదే. అది లోక కళ్యాణం కోసం ఉపయోగపడడం నా పూర్వజన్మ సుకృతం. అనే అమ్మవారు నాకు వజ్రదేహాన్ని ఇచ్చిందే ఈ మహత్కార్యం కోసం. నేను నా భౌతిక దేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. నేను తీర్థయాత్రలు చేసి నా తల్లిదండ్రుల పుణ్యక్షేత్రాలను దర్శించి గంగా నదిలో స్నానం చేసి తర్వాత దేహత్యాగం చేస్తాను అని పలికాడు. ఇంద్రుడు సంతోషంతో కూడిన అత్యాశతో, దేవా, సమయం లేదు. మీరు సశరీరంగా తీర్థయాత్ర చేయడానికి వ్యవధి లేదు అని అన్నాడు. అప్పుడు దధీచి మహర్షి తన దివ్య దృష్టితో బ్రహ్మాండమంతటిని చూశాడు. ఆ క్షణంలో తన యోగశక్తితో సమస్త పుణ్య నదులు, తీర్థాలను తన చుట్టూ ఉన్న సరస్వతి నదిలోకి ఆహ్వానించాడు. త్రివేణి సంగమం నుండి గంగా, యమున, సరస్వతి నదులు ప్రత్యక్షమై ఆ నదిలో సంగమించాయి. ఆ నది తీర్థమే ఇప్పటికీ సప్త సారసత్వ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. దధీచి ఆ పవిత్ర జలాలతో స్నానం చేసి సంపూర్ణ తీర్థయాత్ర ఫలాన్ని పొందాడు. ఆ తర్వాత దధీచి మహర్షి తన పరిచారికలను, ఆశ్రమవాసులను దూరంగా పంపించాడు. సువర్చలాదేవి విలపిస్తూ ఉండగా ఆమెను ఓదార్చారు. నువ్వు ధన్యురాలివి. క్షత్రియ వీరుల భార్యలు తమ భర్తలను యుద్ధానికి పంపి గర్వపడతారు. నీవు మాత్రం లోక రక్షణ కోసం నా దేహాన్ని సమర్పించుకుంటున్నాను. ఇది ప్రతివ్రతకు అత్యంత పరీక్ష అని బోధించారు. పిప్పలాదుని గురించి తన వంశం నిలుస్తుందన్న ధైర్యాన్ని ఆమెకి ఇచ్చాడు. తర్వాత దధీచి యోగ ముద్రలో కూర్చొని తన ప్రాణవాయువును బ్రహ్మరంధ్రంలోకి చొప్పించి యోగ బలంతో శరీరాన్ని త్యజించాడు. క్షణాల్లో ఆయన శరీరం నిర్జీవమైన అమ్మవారి వరంతో వజ్రకాంతులు వెదజల్లుతూ ఉంది. ఇప్పుడు సమస్య వచ్చింది. వజ్రదేహం. ఇంద్రుడు వజ్రాయుధంతో కానీ ఏ అస్త్రంతో కానీ ఆ శరీరం నుండి ఎముకలను వేరు చేయలేకపోయారు. ఇంద్రుడు తన బలాన్నంతా ప్రయోగించి విఫలమయ్యాడు. శస్త్రాలు ఆ దేహాన్ని తాకగానే పిండి పిండి అయిపోయాయి. అప్పుడు విష్ణువు ప్రేరణ ఇంద్రుడు కామధేను సహాయం కోరాడు. కామధేను తన గిట్టలతో ఆ దేహాన్ని తాకగానే ఆ పవిత్ర స్పర్శతో శరీరం మృదువుగా మారి తనంతట తానుగా అస్థికలు వేరుపడ్డాయి.
మరొక కథనం ప్రకారం గోవు నోటి లాలాజలం వజ్రాన్ని మెత్తబరుస్తుందనే విశ్వాసంతో గోవు నాలుకతో నాకగా ఎముకలు విడిపోయాయి. ఆ అస్థికలు స్వర్గానికి తీసుకెళ్లారు. దేవశిల్పి అయిన తుష్ట ఆ ఎముకలను ఉపయోగించి మంత్రోచ్చారణతో ఆ అమోఘమైన వజ్రాయుధాన్ని తయారు అది షట్కోణాకారంలో సహస్ర కోణాలతో మెరిసిపోయింది. ఆ ఆయుధాన్ని దధీచి ఆత్మజం అని నామకరణం చేశారు. ఆ వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడు పునరుత్సాహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. వృత్తాసురుడు భయంకరంగా గర్జించాడు. ఇద్దరి మధ్య భీకర సంగ్రామం జరిగింది. చివరకు ఇంద్రుడు తన సమస్త శక్తిని కూడా తీసుకుని దధీచి ఎముకలతో చేసిన ఆ వజ్రాయుధాన్ని వృత్తాసురునిపై ప్రయోగించాడు. అది మెరుపు తీగలా దూసుకెళ్లి వృత్తాసురుని వక్షస్థలాన్ని చీల్చివేసింది. ఆ మహాదానవుడు గర్జిస్తూ నేలకూలాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఇంద్రుడు తిరిగి స్వర్గాధిపత్యాన్ని పొందాడు. ధర్మం దధీచి మహర్షి కథ కేవలం ఒక పురాణ గాథ కాదు. అది భారతీయ సంస్కృతి యొక్క ప్రాణతత్వమైన స్వార్థ త్యాగం మరియు లోక కళ్యాణం యొక్క మూల మంత్రం. అమ్మవారి అనుగ్రహంతో పొందిన అమూల్యమైన వజ్రదేహాన్ని కూడా ఒక పరమ భిక్షగా ఇతరులకు దానం చేసిన ఓ ఔదార్యం మానవాళి చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయే ఘట్టం. ఆయన త్యాగం వల్లనే మనకు ఇంద్రుడు వజ్రాయుధ పాణి అయ్యాడు. దధీచి ఇచ్చిన ఆ వజ్రాయుధం వల్లనే దేవతలు సురక్షితంగా ఉన్నారు. దధీచి అనే పేరు ఈనాటికి ఎప్పుడైనా సర్వస్వ త్యాగం చేసే వ్యక్తిని గురించి చెప్పాలంటే ఒక ప్రామాణిక ప్రతీకగా, ఒక ఉదాత్త మార్గదర్శిగా నిలిచిపోయింది. ఇది దధీచి మహర్షి దివ్య చరిత్రం. శుభం. ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.